కూడా ఎవరు రావద్దంటది, ఇచ్చిన పని చేసిరా లేదంటారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆయన ఇల్లు ఆడున్నది, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇల్లు ఉన్నది, ఆడకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూర్చుంటున్నారు. మరి ఏడ కూర్చోవాలి పోయి? గాంధీభవన్ అయినాక ఎవరైనా కార్యకర్త వస్తే అంత దూరం పోతారా? గంటిపేట దగ్గర ఉంది ఆయన ఇల్లు, అందుగురించి ఈయన ఇల్లు తీసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్లోనే కూర్చుంటాడు, రానే రాడు. ఎందుకు రాడు? రోజు కలుస్తూనే ఉన్నాడు, రోజు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇది ఏదో ఒక పెద్ద కుట్రదైతే జరుగుతుంది. ఈ కుట్రకు ఛేదించేది ఇది తప్పనిసరిగా మరి ఆ మీడియా వారు ఎందుకు రాసిండో శ్రీనివాసరెడ్డి దీనికి తప్పనిసరిగా పిలిచి మాట్లాడాలి. ఇలాంటి పరిస్థితి ఇక రేపటి నుంచి అందరు చేస్తారు. ఇక అందరూ అన్ని అరే ఇది చాలా హైలైట్ ఉందని ఇక వాడు ఇదే పని పెట్టుకుంటే ఇక పొలిటికల్ గా క్యారెక్టర్ దెబ్బతీస్తుందా లేదా? మాది మేము ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన సంపాదించిన నా వరకు అయితే చెప్తున్నాను. అందులో నాలాంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు సేవ చేసేటోళ్ళు. మీరు డిమారలైజ్ చేస్తే ఎట్లా? నాయకులను డిమాండ్ చేయడం, పార్టీను డిమాండ్ చేయడం ఇది మీ కల్చర్ అని అడుగుతున్నా. ఎన్నికలప్పుడు తిట్టుకుంటాం, కలుపుతాము, కానీ ఎన్నికలు అయినాక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేయడానికి అది రాయింది. ఇది జరుగుతలేదు, ప్రజలు అది ఇడిచిపెట్టేసారు. ఈయన పనికి డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటే కొత్త పేరు వచ్చింది నాకైతే. ఏదైనా ఫైనలీ ఇలాంటివి టీవీలలో చూపించడం వల్ల మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మాకున్న ఇమేజ్ పోతుంది, దానివల్ల మా పార్టీ కూడా నష్టమవుతుందని చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నువ్వు మాట్లాడు.